అందరికీ నమస్కారం. 3వ అధ్యాయం. నీ పేరు? నల్లా రామయ్య. వయస్సు? అడిగాడు డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే అధికారి. 32. పొడుగు? 5 అడుగుల 8 అంగుళాలు. ఇక్కడ సంతకం పెట్టు. అవతలి పక్క కుడి చేతి వేళ్ళ ముద్ర వేయి. నల్లా రామయ్య వేలి ముద్రలు వేశాడు. ఇదేనా నీ ఫోటో? 2 రోజుల తర్వాత రా, లైసెన్స్ రెడీగా ఉంటుంది. నల్లా రామయ్య ఆ అధికారికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. మీ పేరు? అడిగింది నర్సు. నల్లా రామయ్య. నర్సు రాసుకుంది. ఏమిటి బాధ? బాధ ఏమీ లేదు, పన్ను ఒకటి కట్టించుకోవాలి. అయితే 5 నిమిషాలు కూర్చోండి, డాక్టర్ గారి గదిలో ఎవరో ఉన్నారు అని 5 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళమని చెప్పింది నర్సు. మీ పేరు నల్లారామయ్య? పన్ను కట్టించుకోవాలా? ఏ పన్ను? అడిగాడు పళ్ళ డాక్టర్ కుర్చీలోంచి లేచి వెళ్ళి పరీక్ష చేసి. గీతలు గీతలుగా ఉన్న కాగితం మీద మరికొన్ని గీతలు గీసి అంకెలు వేసుకున్నాడు. 20 రూపాయలవుతుంది. తల ఊపాడు రామయ్య. నర్సుకి డబ్బు ఇచ్చి వెళ్ళండి, వారం రోజుల తర్వాత రండి చెప్పాడు డాక్టర్. నల్లారామయ్య తల ఊపి నర్సుకి డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు. అధ్యాయం 4. 3 నెలలు గడిచాయి. పోలీస్ కంట్రోల్ రూంలో రాత్రి డ్యూటీ మీద ఉన్న సార్జెంట్ 2 సార్లు ఆవులించి గోడ గడియారం చూశాడు. 1 గంట అయింది. ఇంకా 4 గంటలు డ్యూటీలో ఉండాలి. మళ్ళీ ఆవులించాడు. డ్యూటీలో ఉండగా ఇలా నిద్ర రావడం ఏమిటి అనుకుంటూ పక్కనే ఉన్న ఫ్లాస్క్ మూత తెరిచి పొగలు వస్తున్న వేడి టీ ఆ మూతలో పోసుకున్నాడు. ఒక గుక్క తాగి మళ్ళీ నోటి దగ్గర పెట్టుకుంటుండగా టెలిఫోన్ మోగింది. పోలీస్ కంట్రోల్ రూమ్ అన్నాడు. శాంతంలో చర్చి రోడ్లో నంబర్ 274 ఇంట్లో హత్య జరిగింది. వెంటనే వెళ్ళి ఇల్లంతా సోదా చెయ్యండి, ముఖ్యంగా పొయ్యి ఉన్న గది. రిపోర్ట్ చేస్తున్నది ఎవరు? పేరు? అడిగాడు సార్జెంట్. క్లిక్ మన్న శబ్దం వినిపించింది. అవతల మనిషి రిసీవర్ పెట్టేశాడు. ఎక్కడి నుంచి టెలిఫోన్ చేసినది తెలుసుకోవడం సాధ్యం కాదని సార్జెంట్కి తెలుసు. ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ అది. ఎవడో తోచక అల్లరికి చేసి ఉంటాడు. అలాంటి ఫోన్ కాల్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఫైర్ డిపార్ట్మెంట్కి రోజూ వస్తూనే ఉంటాయి. ఫలానా చోట నిప్పు అంటుకుందని ఫోన్ చేయగానే 2 ఫైర్ ఇంజన్లు వెళ్తాయి. ఏమీ ఉండదు, తిట్టుకుంటూ తిరిగి వస్తారు. ఇలా అబద్ధపు పిలుపులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయని ఏది నిర్లక్ష్యం చెయ్యరు. ఏది నిజమైన కంప్లైంటో ఏది కాదో ఎలా తెలుసుకోవటం? సార్జెంట్ ఎదురుగా ఉన్న పుస్తకం తెరిచి రాసుకున్నాడు. చర్చి వీధిలో శాంతోంలో 274 నంబర్ ఇంట్లో హత్య జరిగిందని 1:03 కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన మనిషి పేరు చెప్పలేదు. సంతకం పెట్టాడు. ఇంకో కాగితం మీద అదే విషయం రాసి బల్ల మీద ఉన్న బెల్లు నొక్కాడు. వెంటనే గది బయట నిల్చున్న జవాన్ పరిగెత్తుకొచ్చాడు. రేడియో ఆఫీసర్కి ఇయ్యి అన్నాడు సార్జెంట్. పక్క గదిలో ఉన్న రేడియో ఆఫీసర్ దాన్ని చూసి వెంటనే పక్కన ఉన్న పెద్ద బోర్డు వైపు చూశాడు. రాత్రి డ్యూటీలో గస్తీ తిరుగుతున్న పోలీస్ స్క్వాడ్ కార్లు ఆ క్షణాన ఏది ఏ ప్రాంతంలో ఉన్నది తెలిపే చార్టు అది. కంట్రోల్ రూమ్ కాలింగ్, స్క్వాడ్ కార్ నంబర్ 8, స్క్వాడ్ కార్ నంబర్ 8 అన్నాడు ఆ రేడియో ఆఫీసర్ బల్ల మీద ఉన్న మైక్లో. స్క్వాడ్ కార్ నంబర్ 8, సార్జెంట్ మాణిక్యం 0124 అని బదులు వినిపించింది. చర్చి వీధి నంబర్ 274, శాంతోంలో హత్య జరిగిందని కంప్లైంట్. రిపీట్ అన్నాడు రేడియో ఆఫీసర్. చర్చి వీధి నంబర్ 274, శాంతోంలో హత్య జరిగిందని కంప్లైంట్. స్క్వాడ్ కార్ సార్జెంట్ సరిగా వినపడిందని తెలియచేయడానికి మళ్ళీ అన్నాడు. ఇన్వెస్టిగేషన్ అండ్ రిపోర్ట్. ఎస్ సార్, స్క్వాడ్ కార్ సార్జెంట్ బదులు చెప్పాడు. 1:11 పోలీస్ స్క్వాడ్ కార్ చర్చి వీధి నంబర్ 274 ఇంటి ముందు ఆగింది. సార్జెంట్ ఒక కానిస్టేబుల్ దిగి వెళ్లారు. బజారి వీధి అయినా అర్ధరాత్రి కావడం వల్ల వీధిలో ఒక మనిషి కూడా లేడు. వీధి దీపాలు తప్ప ఇళ్లల్లో ఎక్కడా దీపాలు లేవు. కార్లు కానీ సైకిల్ రిక్షాలు కానీ వెళ్ళడం లేదు. కానిస్టేబుల్ టార్చ్ లైట్ వెలిగించి
ఇంటి నెంబర్ పరీక్షగా చూసి ఇదే సార్ అన్నాడు. సార్జెంట్ మేడవైపు తల ఎత్తి చూశాడు. కిటికీలు తెరిచి ఉన్నట్లు కనిపిస్తోంది. కాలింగ్ బెల్ ఉంది, నొక్కనా అడిగాడు కానిస్టేబుల్. ఆ అన్నాడు సార్జెంట్. కానిస్టేబుల్ బెల్ మీద వేలు పెట్టి నొక్కి 2 నిమిషాల తర్వాత తీసేశాడు. లోపల ఎక్కడో బరబరమన్న శబ్దం వినిపించింది. బెల్ కాదు, కాలింగ్ బజర్ అన్నాడు సార్జెంట్. 2 క్షణాలు ఆగి మళ్ళీ బజర్ నొక్కాడు. ఈసారి నిమిషం వైపు వేలు తీయకుండా నొక్కి ఉంచాడు. భర్ భర్ అని వినిపిస్తోంది ఆ పోలీసులకి. ఇంట్లో ఎవరూ ఉన్నట్లు లేరు అన్నాడు కానిస్టేబుల్. లేకుండా ఎలా ఉంటారు? తలుపు లోపల గడియ పెట్టి ఉంది. మరెందుకు ఎవరూ వచ్చి తలుపు తీయడం లేదు అన్నాడు కానిస్టేబుల్ మళ్ళీ బజర్ నొక్కుతూ. నువ్వుండు అని సార్జెంట్ తలుపు బాదాడు. 4 సార్లు బాదాడు. ఎదురుగా ఉన్న ఇంట్లోనూ దాని పక్కనున్న 3 ఇంట్లోనూ దీపాలు వెలిగాయి. కిటికీలలోంచి చూస్తున్నారు ఆ ఇళ్లల్లో వాళ్ళు. 274 ఇంట్లో నుంచి ఎవరూ వచ్చి తలుపు తీయలేదు. నువ్వు తలుపు బాదుతూ ఉండు, నేను కంట్రోల్ రూమ్తో మాట్లాడుతాను అని సార్జెంట్ కారు దగ్గరికి వెళ్ళాడు. కానిస్టేబుల్ కాసేపు బజర్ నొక్కి కాసేపు తలుపు బాదుతున్నాడు. స్క్వాడ్ కార్ నంబర్ 8 సార్జెంట్ మాణిక్యం 0124 కాలింగ్ 0124 కాలింగ్ అన్నాడు మైక్లో. కంట్రోల్ రూమ్ రిపోర్ట్. చర్చి వీధి 274 నంబర్ ఇల్లు. తలుపు లోపల గడియ వేసి ఉంది. అది ఒక బేకరీ, స్టోర్ బేకరీ అని బోర్డున్నది. ఇన్స్ట్రక్షన్స్ కావాలి అన్నాడు సార్జెంట్. కీప్ కాంటాక్ట్ అని కంట్రోల్ రూమ్ నుంచి జవాబు వచ్చింది. సార్జెంట్ కంట్రోల్ రూమ్తో మాట్లాడుతున్నంతసేపు దృష్టి 274 ఇంటి మీదే ఉంచాడు. ఆ ఇంటి తలుపు తెరుచుకోవడం చూసి మైక్ డ్రైవర్కిచ్చి సార్జెంట్ పరిగెత్తాడు. ఎస్, ఏమిటి అడిగాడు తలుపు తెరిచిన మనిషి. మీ పేరు అడిగాడు సార్జెంట్. భాస్కర్రావు. ఈ బేకరీ మీదేనా? తల ఊపాడు అతను. ఇంట్లో మీరు తప్ప ఇంకెవరూ లేరా? డ్రైవర్ ఉండాలే. ఇంట్లో లేడా? ఉండాలి అన్నాడు భాస్కర్రావు. చాలా బలహీనంగా ఉన్నాడు. కళ్ళు మత్తుగా ఉన్నాయి. తాగాడో లేక గాఢ నిద్రలోంచి మేలుకోవడం వల్ల అలా ఉన్నాడో తెలియలేదు సార్జెంట్కి. మీరెందుకిలా ఉన్నారు అడిగాడు. ఏమీ లేదు, కంప్లైంట్ వచ్చింది, మీ ఇల్లు వెతకాలి. వెతకండి అన్నాడు భాస్కర్రావు అడ్డం తొలగి. సార్జెంట్ నిట్టూర్పు వదిలాడు. అంతవరకు నయం, సెర్చ్ వారెంట్ ఏదని సోదా చేయడానికి వీలు లేదని ఆపలేదు. అప్పటికే స్క్వాడ్ కారు దగ్గరికి పక్క ఇళ్ళ వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఈ సంభాషణంతా వాళ్ళు విన్నారు. పద అన్నాడు కానిస్టేబుల్ సార్జెంట్. ఇద్దరూ భాస్కర్రావు ఇంట్లో ప్రవేశించారు. లోపల అడుగు పెట్టగానే అద్దాల బీరువాలు, వాటిలో రొట్టెలు, కేకులు, బిస్కెట్లు, బన్నులు, ఒక బల్ల కనిపించాయి. హాల్లోంచి మేడ మీదికి మెట్లున్నాయి. మేడ మీదికి వెళ్ళాడు సార్జెంట్. కానిస్టేబుల్ భాస్కర్రావుతో కిందే ఆగిపోయాడు. 5 నిమిషాల తర్వాత సార్జెంట్ కిందికి దిగి వచ్చాడు. కానిస్టేబుల్ని చూసి పెదిమ విరిచి హాలుకు వెనక వైపు ఉన్న తలుపు తోసుకొని వెళ్ళాడు. నడవాకి 2 పక్కల 2 కొట్టు గదులు, ఒక దాంట్లో తయారైన సరుకున్నది, ఇంకో దాంట్లో పిండి బస్తాలున్నాయి. నడవాలో ఇంకో 4 అడుగుల అవతల ఒక పెద్ద గది ఉన్నది. ఆ గదిలో సిమెంటుతో కట్టిన పొయ్యి, పెద్ద పొగగూడు కనిపించాయి. తలుపు దగ్గర నిలబడి పరీక్షగా చూశాడు సార్జెంట్. ఏదో వాసన ఘాటుగా కొట్టింది. సార్జెంట్ జేబురుమాలు తీసి ముక్కుకి అడ్డంగా పెట్టుకొని లోపలికి వెళ్ళాడు. పొయ్యిలో కట్టెలు కాలుతున్నాయి. మంట లేదు. ఎర్రగా నిప్పులు బూడిదా ఉన్నాయి. గదిలో ఓ మూలనున్న బల్ల వైపు చూశాడు. బల్ల మీద తెల్లని ప్లాస్టిక్ బట్ట పరిచి ఉంది. దానిమీద అక్కడక్కడా మరకలున్నాయి. దగ్గరికి వెళ్ళి ఎడం చెయ్యి చూపుడు వేలితో ముట్టుకు చూశాడు. అది రక్తం. నేలవైపు చూశాడు. ఒకచోట ఎర్రగా రక్తం మరకలు కనిపించాయి. పొయ్యి దగ్గరికి వెళ్ళాడు. సన్నగా పొగ వస్తోంది. కట్టెలా ఉన్నదేదో కాలుతోంది. పొయ్యి పక్కనే ఉన్న పెద్ద పట్కార్తో ఆ కాలుతున్న దాన్ని తీశాడు. ఎముక 2 చివర్లా కాలి నల్లగా ఉంది. ఆ ఎముకను పొయ్యి పక్కన పెట్టాడు. వెనక్కి తిరగబోతుంటే నేల మీద ఏదో కనిపించింది.
వంగి పరీక్షగా చూశాడు. అది సగానికి తెగిపోయిన చిటికిన వేలు. ఎవరిదో. వెంటనే ఆ గదిలోంచి బయటికి వెళ్ళి తలుపు మూసేసి చకచకా ముందున్న హాలులోకి వెళ్ళాడు సార్జెంట్. భాస్కర్రావు బల్ల వెనక ఉన్న కుర్చీలో కూర్చొని ముందున్న బల్ల మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు. సార్జెంట్ స్క్వాడ్ కార్ దగ్గరికి పరిగెత్తి ట్రాన్స్మిటర్ స్విచ్ నొక్కాడు. స్క్వాడ్, కార్ నంబర్ 8, సార్జెంట్ మాణిక్యం, 0124 రిపోర్టింగ్ అన్నాడు మైక్లో. కంట్రోల్ రూమ్ ఆన్సరింగ్, రిపోర్ట్ బదులు వినిపించింది. సస్పెక్టెడ్ హోమిసైడ్ అని తను చూసిన వివరాలు చెప్పాడు. అక్కడే ఉండండి, ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అన్నాడు కంట్రోల్ రూంలో అతను. అధ్యాయం 5. మీ పేరు? అడిగాడు డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజు. లత. యుగంధర్ గారితో మీకేం పని? ఆయనతో మాట్లాడాలి. నేను ఆయన అసిస్టెంట్ని. ఏం మాట్లాడాలి? ఓ హత్య కేసు గురించి. కూర్చోండి అని రాజు లోపలికి వెళ్ళాడు. డిటెక్టివ్ యుగంధర్ ల్యాబొరేటరీలో ఉన్నాడు. మైక్రోస్కోప్ అద్దానికి ఒక కన్ను ఆనించి కింద ఉన్న అద్దం మీదిదేదో పరీక్ష చేస్తున్నాడు. మిమ్మల్ని కలుసుకోవడానికి లత అనే యువతి వచ్చింది అన్నాడు రాజు. యుగంధర్ మైక్రోస్కోప్ వెనక నుంచి లేచాడు. 6 అడుగుల 3 అంగుళాల పొడుగు, కండలు తిరిగిన ఉక్కు ఒళ్ళు, వెడల్పైన ఛాతి, గంభీరమైన మొహం, సెర్చిలైట్ లాంటి కళ్ళు. ఎవరా లత? ఎందుకొచ్చింది? అడిగాడు. హత్య కేసు గురించి చెప్పాడు రాజు. ఆల్ రైట్, కన్సల్టింగ్ రూంలోకి తీసుకురా అన్నాడు యుగంధర్ తొడుక్కున్న తెల్లని కోటు తీసేసి వంకికి తగిలిస్తూ. రాజు హాల్లోకి వెళ్ళి రండి అన్నాడు ఆమెతో. కంగారుగా లేచి రాజు వెనకే వెళ్ళింది ఆమె. స్ప్రింగ్ తలుపు తెరిచి పట్టుకొని లోపలికి వెళ్ళమని సంజ్ఞ చేశాడు రాజు. రండమ్మా, అలా కూర్చోండి అన్నాడు డిటెక్టివ్ యుగంధర్. ఆమె బల్లవైపు చూసింది. రివాల్వింగ్ కుర్చీలో కూర్చొని తననే పరీక్షగా చూస్తున్నాడు డిటెక్టివ్ యుగంధర్. రాజు ఆమె వెనకనే గదిలోకి వచ్చి యుగంధర్ బల్ల పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీ చివర్న కూర్చుంది లత. హ్యాండ్ బ్యాగ్ బల్ల మీద పెట్టింది. 2 చేతులు బల్ల అంచులకు ఆనించి బల్ల అద్దం మీద వేళ్లతో రాస్తూ ఉండిపోయింది. చెప్పండమ్మా, ఏమిటా పని? అడిగాడు యుగంధర్. ఆ యువతి భయపడుతోంది. కంగారుగా ఉంది. అరిచేతుల్లో చెమట పోస్తోంది. తడబడుతూ హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. అందులోంచి నోట్ల కట్ట తీసి బల్ల మీద పెట్టి ఇది తీసుకోండి అన్నది. దేనికి? అడిగాడు యుగంధర్. భాస్కర్రావు గారి కేసు తీసుకోండి, 5,000 ఆ కట్టలో. ఆమె గొంతు వణికింది. యుగంధర్ చిన్నగా నవ్వి 5,000 ఉంటాయి, నేను కాదనలేదు. కానీ డబ్బు విషయం కన్నా ముందు మిగతా విషయాలు చెప్పాలి. ఎవరు ఆ భాస్కర్రావు? ఏమిటా కేసు? ఎప్పుడు జరిగింది హత్య? ఈ ప్రశ్నలకి జవాబు చెప్పండి ముందు అన్నాడు. ఆ యువతి గది 4 మూలలా చూసి పత్రికలో పడింది, మీరు చదవలేదా? అడిగింది. జ్ఞాపకం లేదు, మీరు చెప్పకూడదా? శాంతంలో ఉన్న స్టార్ బేకరీ ప్రొప్రైటర్ భాస్కర్రావు, అతని డ్రైవర్ నల్లారామయ్యని హత్య చేసిన నేరానికి అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఛార్జ్ ఫైల్ చూశారా? తల ఊపింది ఆమె. ఇంకా వివరాలేమైనా తెలుసా? నాకేం తెలియదు, నేను ఆ వార్తాపత్రికలోనే చూశాను. భాస్కర్రావుపై మీకేంటి ఇంట్రెస్ట్? భాస్కర్రావు హత్య చేయలేదు. పోలీసులు ఘోరమైన పొరపాటు చేస్తున్నారు. అతను హత్య చేయలేదని మీకెలా తెలుసు? హత్య జరిగిన సమయంలో మీతో ఇంకెక్కడైనా ఆయన ఉన్నాడా? అడిగాడు యుగంధర్. ఆమె బెదురుతూ చూసి లేదు లేదు, అతని తత్వం నాకు తెలుసు, హత్య చేసే మనిషిలా కాడు అన్నది. డ్రైవర్ నల్లారామయ్యని ఎందుకు హత్య చేశాడని పోలీసుల అభిప్రాయం? నాకు అదేమీ తెలియదు. దయచేసి ఈ కేసు తీసుకోండి, భాస్కర్రావుని విడిపించండి అన్నది ఆవేదనతో. అతనికి వివాహమైందా? పిల్లలున్నారా? అడిగాడు యుగంధర్. లేరు. యుగంధర్ ఆమెను పరీక్షగా చూశాడు. 25 ఏళ్లుంటాయి. గోధుమ రంగు ఒళ్ళు, నున్నగా మెరుస్తోంది. ఖరీదైన బట్టలు, వేలికి ఉంగరం, 2 జతల బంగారు గాజులు, మెల్లో హారం, మంగళసూత్రం పల్చని చీరలోంచి మెరుస్తోంది. గొప్ప అందమైనది కాదు, కానీ నీతి అవినీతి మరిపించే, మత్తు కలిగించే కళ్ళు. మీ పేరు లత కాదు అన్నాడు యుగంధర్. ఆమె ఉలిక్కిపడి బిత్తర చూపులు చూసింది.
ఈ భాస్కర్రావు మీ ప్రియుడై ఉండాలి. ఆమె పవిట కొంగుతో గెడ్డాం తుడుచుకున్నది. బహుశా నగలు అమ్మి డబ్బు తెచ్చి ఉంటారు. మీ భర్తకి తెలియకుండా భాస్కర్రావుని కలుసుకుంటూ ఉండి ఉండాలి. ఆమె కంగారుగా తలుపు వైపు చూసింది, పారిపోదామన్నట్లు. అతనికి సహాయం చెయ్యాలనుంది. బాహటంగా అలా చేసేందుకు ధైర్యం చాలక ఇలా మారుపేరు చెప్పుకున్నారు, అవునా? అడిగాడు యుగంధర్. ఆమె మాట్లాడలేదు. ఈ హత్యతో కానీ భాస్కర్రావుతో కానీ మీకు ఏమాత్రం సంబంధం ఉన్నా పోలీసులు తెలుసుకుంటారు. అవసరమైతే ఆ విషయాలు విచారణలో బయటపెడతారు. కనుక అవి రహస్యంగా ఉంటాయని అనుకోకండి అన్నాడు యుగంధర్. నా పేరు లత కాదని, నాకు వివాహమైందని, భాస్కర్రావు నా ప్రియుడని మీకెలా తెలుసు? అడిగింది నీరసంగా. ఈ విషయాలు తెలుసుకోవడానికి గొప్ప మేధస్సు అవసరం లేదు. రాజు, నువ్వు చెప్పు అన్నాడు యుగంధర్ నవ్వుతూ. మీ హ్యాండ్ బ్యాగ్ మీద ఆర్ అనే అక్షరం ఉంది. ఎవరి హ్యాండ్ బ్యాగో మీరు అరువు తెచ్చుకొని ఉండరు. మీ పేరుతో సంబంధం లేని అక్షరం ఉన్న హ్యాండ్ బ్యాగ్ కొనుక్కొని ఉండరు. లత నిజంగా మీ పేరైనట్లయితే ఎల్ అక్షరం ఉండేది. మీ మెల్లో మంగళసూత్రం స్పష్టంగా కనబడుతోంది. కనుక మీకు వివాహం అయి ఉండాలి. భాస్కర్రావు అనే అతన్ని హత్యానేరానికి పోలీసులు పట్టుకున్నారని మీరు పత్రికలో చదివారు. అతనికి సహాయం చేయడానికి మీరు 5,000 రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యుగంధర్ గారిని కలుసుకొని సహాయం చెయ్యమని అడుగుతున్నారు. కానీ పోలీసుల వద్దకు వెళ్ళి వివరాలు తెలుసుకునే స్థితిలో లేరు. భాస్కర్రావుని కలుసుకునేందుకు ప్రయత్నం చెయ్యలేదు. పైగా అతనికి మీరు సహాయం చేయడానికి పూనుకున్నట్లు ఎవరికీ తెలియడం ఇష్టం లేక మీ అసలు పేరు కాక మారు పేరు చెప్పారు. భాస్కర్రావు మీ బంధువో స్నేహితుడో అయ్యుంటే ఇంత దాపరికం అనవసరం అని ముగించాడు రాజు. నా పేరు లత కాదు, రమ అన్నదామె. గుడ్, ఇప్పుడు నిజం చెప్పండి అన్నాడు యుగంధర్. నా భర్త పేరు రామగోపాల్. ఆయన గుర్రాల ట్రైనర్. మేము గిండీలో ఉంటున్నాము. నేను ఆయన రెండో భార్యని. పిల్లలు లేరు మాకు. భాస్కర్రావుతో 2 ఏళ్ల క్రితం రేస్ కోర్స్ మెంబర్స్ స్టాండ్లో పరిచయం అయింది అన్నది రమ. భాస్కర్రావుకి మీ భర్త రామ్ గోపాల్కి పరిచయం ఉందా? అడిగాడు యుగంధర్. ముఖ పరిచయం ఉంది, అంతే. మీరు భాస్కర్రావు తరచూ కలుసుకునేవారా? ఆమె తల తిప్పి అవకాశం దొరికినప్పుడల్లా కలుసుకునేవాళ్ళం అన్నది. భాస్కర్రావు చేశాడన్న హత్యకి మీ ఇద్దరి స్నేహానికి సంబంధం ఉందా? అడిగాడు యుగంధర్. లేదు, భాస్కర్రావు తన డ్రైవర్ నల్లారామయ్యని హత్య చేశాడని అతన్ని అరెస్ట్ చేశారు. రమ జవాబు చెప్పింది. భాస్కర్రావు ఈ హత్య చెయ్యలేదని మీకెలా తెలుసు? అడిగాడు యుగంధర్. ఆమె జవాబు చెప్పేలోగే దయచేసి నిజం చెప్పండి అని హెచ్చరించాడు. భాస్కర్రావు తత్వం తెలుసు కనుక. రుజువులేమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు అన్నదామె. యుగంధర్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. యుగంధర్ గారు, దయచేసి ఈ కేసు తీసుకోండి అని ప్రాధేయపడింది రమ. భాస్కర్రావు నిజంగానే హత్య చేశాడేమో అన్నాడు యుగంధర్. చెయ్యడని నాకు తెలుసు. అతను నిజంగానే హత్య చేశాడని నాకు ఎప్పుడు అనిపిస్తే ఆ క్షణాన దర్యాప్తు మానేస్తాను. అందుకు అంగీకరిస్తే కేసు తీసుకుంటాను అన్నాడు యుగంధర్. తల ఊపింది ఆమె. దర్యాప్తే కాదు, కేసు కోర్టుకి వెళితే భాస్కర్రావుని మీరే డిఫెండ్ చేయాలి, అదే షరతు మీద అన్నాడు యుగంధర్. థ్యాంక్స్, నా మనసు ఇప్పుడు కుదుటపడింది. భాస్కర్రావు నిర్దోషి అని నాకు తెలుసు. నిర్దోషుల్ని మీరు విడుదల చేయిస్తారని నమ్మకం ఉంది అని లేచి నిలబడింది రమ. ఆ డబ్బుకి రసీదు తీసుకోండి. అవసరమైతే మిమ్మల్ని ఎలా కలుసుకోవడం? అడిగాడు యుగంధర్. రసీదు అనవసరం. నన్ను మీరు కలుసుకోవలసిన అవసరం ఎందుకుంటుంది? అంతగా అవసరమైతే టెలిఫోన్ చెయ్యండి. నా టెలిఫోన్ నంబర్ 886321. నేను మాట్లాడే వరకు ఏమీ చెప్పకండి. నా పేరు లత కాదు, రమ అంటాను, అదే గుర్తు అన్నదామె. అధ్యాయం 6. మెజిస్ట్రేట్ కళ్ళద్దాలు సరిచేసుకొని బల్ల మీద కాగితాలు సర్దుకొని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైపు చూశాడు. తర్వాత ముద్దాయి బోన్లో నిల్చుకున్న భాస్కర్రావుని చూసి మళ్ళీ దృష్టి ప్రాసిక్యూటర్ స్వామినాథన్ వైపు తిప్పాడు.
నల్లని గౌను కుచ్చిళ్ళు నేలను ఊడుస్తున్నాయి. లావుగా పొట్టిగా ఉన్నాడు ప్రాసిక్యూటర్. రిమ్లెస్ కళ్ళద్దాలు. మెజిస్ట్రేట్కి ముద్దాయి బోనికి మధ్య నిలబడి గొంతు సవరించుకొని, యువర్ ఆనర్, ఇది చాలా విచిత్రమైన కేసు. ముద్దాయి మీద హత్యానేరం మోపబడింది. ముద్దాయి భాస్కర్రావు తన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న నల్లా రామయ్య అనే అతన్ని బుద్ధిపూర్వకంగా హత్య చేశాడని ప్రాసిక్యూషన్ రుజువు చేస్తుంది. ముద్దాయికి నల్లా రామయ్యని హత్య చేయడానికి కారణము, అవకాశము ఉన్నాయని రుజువు చేస్తాము అని ఒకసారి ముద్దాయి వైపు తిరిగి మళ్ళీ మెజిస్ట్రేట్ని చూస్తూ, ప్రాసిక్యూషన్ సాక్ష్యం అంతా సూచనాపూర్వకమైన సాక్ష్యమే అని డిఫెన్స్ వాదించవచ్చు. ఎప్పుడో చాలా అరుదుగా హత్యానేరాలకి ప్రత్యక్ష సాక్ష్యం దొరుకుతుంది. సాధారణంగా దోష నిర్ణయం సూచనాపూర్వకమైన సాక్ష్యం ఆధారంగా తీసుకునే నిర్ణయింపబడుతుంది కదా అని చిన్నగా దగ్గి మళ్ళీ ప్రారంభించాడు. ఈ కేసులో కార్పస్ డెలిక్టి రుజువు చేయవలసిన బాధ్యత మాది, ప్రాసిక్యూషన్ది. శవం లేనిదే హత్య కేసు ఉండదని కొందరు అభిప్రాయపడతారు. కార్పస్ డెలిక్టి రుజువుపరచడానికి శవం ఉండవలసిన అవసరం లేదు. ఒక మనిషి చనిపోయినట్లు నిరూపించే సాక్ష్యం ఉంటే చాలు. కార్పస్ డెలిక్టిని గురించి ఇప్పటికీ ఆపేసి అసలు విషయానికి వస్తాను. అక్టోబర్ 14వ తేదీ రాత్రి 1 గంటకి పూర్వం ముద్దాయి భాస్కర్రావు తన డ్రైవర్ నల్లారామయ్యని హత్య చేశాడని ప్రాసిక్యూషన్ అభియోగం. నల్లారామయ్య ముద్దాయి వద్ద డ్రైవర్ ఉద్యోగంలో ఉండేవాడు. అతను ముద్దాయి భాస్కర్రావుని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుకుంటున్నాడని, ముద్దాయి పక్కలో బల్లెంగా తయారయ్యాడని, ముద్దాయి భాస్కర్రావు హతుడు నల్లారామయ్యకి లంచంగా డబ్బు ముట్ట చెప్పేవాడని, అక్టోబర్ 14వ తేదీ రాత్రి వీరిద్దరికీ సంఘర్షణ జరిగిందని, అప్పుడు ముద్దాయి నల్లారామయ్యని హత్య చేశాడని ప్రాసిక్యూషన్ రుజువు చేస్తుంది. కోర్టు హాల్లో సూది పడితే చప్పుడయ్యేంత నిశ్శబ్దం ఏర్పడింది. ప్రేక్షకుల బెంచీలు కిక్కిరిసిపోయాయి. బోనులో నిల్చున్న భాస్కర్రావు చెవులు 2, కళ్ళు 2 ప్రాసిక్యూటర్కి అప్పచెప్పి శ్రద్ధగా వింటున్నాడు. డిఫెన్స్ వకీలు బల్ల దగ్గర కూర్చున్న డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు కూడా ప్రాసిక్యూటర్ ప్రారంభ ఉపన్యాసం శ్రద్ధగా వింటున్నారు. అక్టోబర్ 14వ తేదీ రాత్రి 1 గంటకి పూర్వం ముద్దాయి భాస్కర్రావు నల్లారామయ్యని హత్య చేసి అతని శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసేశాడు. శవం లేకుండా చేయడానికి, ఆ ముక్కలు తగలబెట్టడానికి పూనుకున్నాడు. హత్యకు సంబంధించిన సాక్ష్యం లేకుండా చేయడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసులు 1 గంట ప్రాంతంలో అతనింటికి వెళ్లడం వల్ల హత్య జరిగిందనే నిదర్శనాలు పూర్తిగా రూపుమాపేందుకు ముద్దాయికి అవకాశం లేకపోయింది. ఈ విషయాలు రుజువు చేసే సాక్ష్యం ప్రాసిక్యూటర్ ప్రవేశపెడుతుంది. శవం లేకపోయినా నల్లారామయ్య అనే అతను హత్య చేయబడ్డాడని రుజువు చేస్తాం అని ప్రాసిక్యూటర్ ప్రారంభ ఉపన్యాసం ముగించాడు. ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. స్టే ట్యూన్డ్.